ముఫాసా ద లయన్ కింగ్ నిన్న శుక్రవారం డిసెంబర్ 20న రిలీజ్ అయింది. మనకు ఇండియాలో ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, తమిళ 4 భాషల్లో. నేను ముందు ఇంగ్లీష్లో చూశాను నిన్న. ఈరోజు తెలుగులో చూశాను. తెలుగులో చూడడానికి కారణం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్లస్ బ్రహ్మానందం, ఆలీ, ఇలా ఇంకొక అతను యాక్టర్, ఏం పేరు అతని పేరు, రీసెంట్గా ఒక సినిమా వచ్చింది అతను. అంటే నేను 5 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది ద లయన్ కింగ్ అనేసి 2019లో. అది పెద్ద బ్లాక్ బస్టర్. ఆ సినిమాలో వచ్చేసి ఒక సింహం కథ, సింబా అనే సింహం కథ అది. ఆ సినిమాలో మనకు సింబా తండ్రి క్యారెక్టర్ ముఫాసా. సో ఇప్పుడు ఆ ముఫాసా స్టోరీని ఇప్పుడు తీశారు 5 ఏళ్ల తర్వాత. ముఫాసా టైటిల్ పెట్టి ముఫాసా ద లయన్ కింగ్ అని. సో ఇంతకుముందు మనం చూసింది 5 ఏళ్ల క్రితం చూసిన లయన్ కింగ్ వచ్చి సింబాది. సో ఈ సినిమా స్టార్టింగ్లో ఒక 10 నిమిషాలు సింబా క్యారెక్టర్ ఉంటుంది. సింబా వైఫ్, వాళ్ళకు చిన్న పాప, అంటే ఆడసింహం చిన్న పాప ఉంటుంది. సో ఆ పాపకు స్టోరీ చెప్తారు. ఎవరు మన వీళ్ళు ఉన్నారు కదా, టిమోన్ అండ్ పుంబా అనేసి. దానికి బ్రహ్మానందం, ఆలీ ఇచ్చారు. మంచి కామెడీ పెట్టారు 10 నిమిషాల్లో, మొదటి 10 నిమిషాల్లో. ఆ తర్వాత రఫీకి అని కోతి కొండముచ్చ బబూనా, ఆ ఓల్డ్ అయిపోయింది, తను చెప్తుంది అనమాట ముఫాసా స్టోరీ. ఆ పాపకు చెప్తూ ఉంటుంది అనమాట. సో 10 నిమిషాల తర్వాత మనకు ముఫాసా స్టోరీ ఓపెన్ అవుతుంది. సో ముఫాసా తండ్రి అతను చిన్నప్పుడు తప్పిపోవడము, ఇంకో సింహం గుంపుకు కలవడము, అక్కడ టాకా అనే ఇంకో చిన్న సింహం, ఇద్దరు ఫ్రెండ్స్ కావడం, అంటే బ్రదర్స్ లాగా ముఫాసా అండ్ టాకా. వీళ్ళిద్దరు పెరిగి పెద్ద అవ్వడం. అక్కడి నుంచి మనకు పెద్దయిన ముఫాసా క్యారెక్టర్కి మన మహేష్ బాబు వాయిస్ ఓవర్ వచ్చింది. అరగంట పట్టింది అక్కడికి సినిమా. సో అక్కడి నుంచి ఇక సినిమా అంటే విలన్ గ్యాంగ్, అంటే కొన్ని తెల్ల సింహాలు వచ్చేసి అటాక్ చేయడము వీళ్ళని. సో వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడము, ఈ 2 సింహాలు పారిపోవడము. టాకా అండ్ టాకాకి అతను ఇచ్చాడు విష్ణు, ఏం పేరు ఉందబ్బా, మన అతనికి యాక్టర్ పేరు గుర్తు రావట్లేదు, వాయిస్ బాగుంటుంది. సో వీళ్ళిద్దరూ అలా పోతూ దారిలో ఇంకో ఆడసింహం జత అవుతుంది వాళ్ళకి. ఆడసింహంతో పాటు ఒక చిన్న బర్డ్ జత అవుతుంది. కామెడీ ఉంటుంది ఆ బర్డ్తో. తెలుగులో చాలా బాగా ఉంది అసలు. పాటలు అయితే డిజ్నీ వాళ్ళు కాబట్టి పాటలు బాగా పెడతారు వాళ్ళు. స్టార్టింగ్లో ముఫాసా ఫ్యామిలీ సాంగ్ కానీ, ఆ తర్వాత ముఫాసా అండ్ టాకా మధ్యన ఒక ఫ్రెండ్షిప్ అంటే బ్రదర్హుడ్ సాంగ్ కానీ, ఆ తర్వాత హీరోయిన్ వచ్చాక, అంటే మూడో సింహం వచ్చాక ఆ బర్డ్, ఇంకా కోతి, అది ఈ బబ్బూన్ ఏదైతే ఉందో కొండముచ్చు, ఎవరైతే స్టోరీ చెప్తున్నారో యంగ్గా ఉన్నప్పుడు వీళ్ళ జత అయినప్పుడు ఈ 5 మంది కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకోవడం, అక్కడ ఒక పాట, ఇలా మధ్యన ఈ తెల్లసింహాలు అటాక్, అక్కడ ఎలిఫెంట్స్తో వీళ్ళు తప్పించుకోవడం, ఇలా అంతా అసలు భలే అనిపించింది. అందులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్తే మహేష్ బాబే యాక్ట్ చేస్తున్నాడు అన్నంత ఫీల్ వచ్చింది నాకు. క్లియర్గా అర్థమవుతుంది తెలుగులో, డబ్బింగ్ కానీ ఆ కథ కానీ నీట్గా అర్థమైంది. అలా వెళ్తూ వాళ్ళు ఫైనల్గా డెస్టినేషన్ చేరుకోవడం, అక్కడ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్. అంటే అంతకుముందు ఈ హీరోయిన్ వల్ల హీరోలు ఇద్దరికి ఫైట్ క్లాష్ కావడము, ఈ టాకా వెళ్ళి విలన్స్తో జత కలవడము, అలా. అంటే లయన్ కింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా డీటెయిల్స్ అర్థమవుతాయి. ఎందుకంటే లయన్ కింగ్ అనేది 1994లో వచ్చింది ఫస్ట్ కార్టూన్ లయన్ కింగ్. అది కూడా చూసాను నేను. దాన్ని 2019లో రీమేక్ చేశారు ఈ లైవ్ యానిమేషన్తో. సో అదే కథ, సింబా కథ అది. ఇప్పుడు ముఫాస్ అనేది కొత్త కథ. అంటే 1998లో ఇంకోటి వచ్చింది లయన్ కింగ్ 2 అని. అది వచ్చేసి సింబా కూతురు ఎవరైతే చిన్న పాప ఉందో ఇప్పుడు ఈ సినిమాలో, ఆమె కథ అనమాట అది. ఆమె ఇంకొకరిని లవ్ చేయడము, ఆ స్టోరీ అది ఇంకా లైవ్ యానిమేషన్ రాలేదు. ఇంకోటి ద లయన్ కింగ్ 1.5 అని కూడా వచ్చింది, మూడోది 2004లో వచ్చింది. అది ఆ 3 కార్టూన్లు. ఆ మూడోది వచ్చేసి మన పుంబాది అండ్ ఇంకెవరు, అది ఏమంటారు, ఆలీ అండ్ బ్రహ్మానందం క్యారెక్టర్లు చేసిన ఇవి టిమోన్ అండ్ పుంబా స్టోరీ అది. సో అది కూడా ఇంకా లైవ్ యానిమేషన్ రాలేదు. లైవ్ యానిమేషన్ వచ్చింది ఒకటి లయన్ కింగ్ సింబా స్టోరీ వచ్చింది. ఇప్పుడు ముఫాసా స్టోరీ వచ్చింది. సో ఇదంతా మనము, అంటే ఇప్పుడు లయన్ కింగ్ చూడని వాళ్ళైనా పార్ట్ 1 అది సింబాది చూడకపోయినా కానీ ఈ సినిమా డైరెక్ట్గా చూసినా ఏం నీట్గా అర్థమవుతుంది స్టోరీ. ఎందుకంటే ఇది ముఫాసా స్టోరీ. అందులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ లాస్ట్లో ఏమంటారు, యుద్ధానికి వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషనల్ స్పీచ్ కూడా, అది కూడా భలే ఉన్నాయి. పాటలు కూడా భలే సెట్ అయ్యాయి అసలు. నేను ఇంగ్లీష్లో చూసినా అది వేరు, బట్ తెలుగులో చూస్తే ఇంకా నచ్చింది నాకు. ఇది మనకి బ్రహ్మానందం కామెడీ కానీ, ఆలీ కామెడీ, మన మహేష్ బాబు వాయిస్ ఓవర్ కానీ, అసలు ఏం చెప్పాలబ్బా, పాటలు కూడా భలే సింక్ అయ్యాయి తెలుగులో అసలు. అంటే పాటలో కథ అంతా వెళ్తూ ఉంటుంది. అసలు ఖచ్చితంగా చూడండి ఈ సినిమాను, లయన్ కింగ్. మీ ఇంట్లో 10 ఏళ్ళ లోపు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చూపేయండి.
పెద్దవాళ్ళు అయితే ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ తెలుగు సినిమా లవర్స్ కానీ తెలుగులో చూడండి, భలే మజా వస్తుంది, నీట్గా అర్థమవుతుంది. ఈ సినిమా చూసాక కుదిరితే లయన్ కింగ్ 2019 వచ్చిన లయన్ కింగ్ సింబా స్టోరీ కూడా చూడండి. ఎందుకంటే ఈ ముఫాసా అనేది సింబాకు ముందుది, సింబా తండ్రి కథ ఇది. సో కంటిన్యూషన్లో అది చూడొచ్చు. నాకు మొత్తం అన్ని చూశాను కాబట్టి నాకు ఏమనిపించిందంటే ఇది బాహుబలి అనిపించింది నాకు. మరి రాజమౌళి ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసాడో తెలియదు కానీ, ఎందుకంటే ఓవరాల్గా సినిమా కథ చూసుకుంటే ఇద్దరు బ్రదర్స్, ఒకటి ముఫాసా ఒకటి టాకా. అంటే ఒకటి ముఫాసా బాహుబలి అనుకుంటే పెద్ద ప్రభాస్ అనుకుంటే, టాకా వచ్చేసి మన భల్లాల దేవుడు రానా అనుకోవాలి. సో టాకా వచ్చేసి వీళ్ళిద్దరికి ఎవరికి ఒక దేవసేన వల్ల ఇద్దరికి గొడవలు. దేవసేన అంటే మన అనుష్క. ఈ సో తన కోసము మనవాడు ఎవరు మన ప్రభాస్ని చంపేస్తాడు, ఎవడు మన బల్లాల దేవ చంపేపిస్తాడు అనుకో. దీంట్లో కూడా అంతే, టాకా మనకు చంపేపిస్తాడు ముఫాసా అని సింబా స్టోరీలో. ఆ సింబా మళ్ళీ తిరిగి వచ్చి టాకాని చంపడం, అంటే టాకా అంటే స్కార్ అనే పేరు అదే అతనిదే, అంటే వీళ్ళని చంపడం. మనకి బాహుబలి కూడా అంతే కదా, చిన్న ప్రభాస్ వచ్చి పెద్ద ప్రభాస్ని చంపేసిన మన బల్లాల దేవని తిరిగి చంపడమే సినిమా రాజ్యం కోసం. ఇది కూడా అంతే, ఈ లయన్ కింగ్ స్టోరీ కూడా అలాగే ఉంది. ఏమంటే ఇది జంతువులు, అక్కడ మనుషులు, ఇంకా రకరకాల లేయర్స్ యాడ్ అవుతూ ఉంటాయి అంతే. సో చాలా బాగా ఉంది అసలు లైవ్ యానిమేషన్ ఈ లయన్ కింగ్. ఖచ్చితంగా చూడండి, చిన్నపిల్లలకు ఖచ్చితంగా చూపేయండి. ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో చూడండి, బట్ ప్రిఫరబుల్లీ తెలుగులో చూడమని చెప్తాను. ఎందుకంటే ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వస్తాయి, పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, డ్రామా, సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, కామెడీ అన్నీ ఇంకా బ్రహ్మానందం, ఆలి అందరు ఉన్నట్టే సినిమాలు, మహేష్ బాబుతో సహా. సో లాస్ట్లో ఒక యుద్ధానికి జరిగే స్పీచ్ అది ఉంది కదా బాహుబలిలో, నాతో వచ్చేదెవరు, ఆ టైప్లో ఉంది ఒక సీన్ కూడా క్లైమాక్స్లో. అసలు భలే అనిపించింది నాకు ఈ ముఫాసా ద లయన్ కింగ్. సో ఖచ్చితంగా చూడండి ఈ వీకెండ్కి ఫ్యామిలీతో మస్ట్ వాచ్. ముఫాసా నా రేటింగ్ వచ్చి 3/5. సో గో అండ్ వాచ్ దిస్. నేను 2 సార్లు చూశాను, ఇంగ్లీష్లో చూశాను, తెలుగులో చూశాను. రేపు హిందీలో చూస్తాను, ఎందుకంటే హిందీలో షారుఖ్ ఖాన్ చెప్పాడు ముఫాసాకి డబ్బింగ్. ఇక తమిళ్ నాకు అర్థం కాదు కాబట్టి తమిళ్ చూడండి. తమిళ్లో అర్జున్ దాస్ చెప్పాడు ముఫాసా క్యారెక్టర్కి. సో తెలుగులో చూడండి ముఫాసా ద లయన్ కింగ్. ఇంటిల్లిపాది, చిన్న పెద్ద ఎంత వయసు ఉన్నా కానీ వెళ్ళి అందరినీ తీసుకెళ్ళండి, అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. ఓకే, బాయ్.